కాకినాడలో పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇక కుటుంబాన్ని వేధించి బ్లాక్మెయిల్ చేశారనే ఆరోపణలపై కోచ్ షేక్ సాదిక్ ఖాన్పై పోలీసులు కేసు నమోదు చేశారు. మతం మారాలంటూ బలవంతం చేయడం, ఆస్తులు, బ్యాంకు ఖాతాలపై నియంత్రణకు ప్రయత్నించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక అలాగే నూకరాజు అల్లుడి మరణానికి సాదిక్ ఖాన్ కారణమయ్యారనే ఆరోపణలతో ఆత్మహత్యకు ప్రేరణతో పాటు హత్య కేసు కూడా నమోదు చేశారు. ప్రస్తుతం సాదిక్ ఖాన్ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఆయన కోసం 10 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఇక మరోవైపు గోదావరిలో దూకిన నూకరాజు మృతదేహం లభించగా ఆయన భార్య, కుమార్తె ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. కుటుంబంలోని 10 ఏళ్ల మనవడు మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. ఇక ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి. ఏకంగా చూసుకుంటే కనుక నూకరాజు అటు కుటుంబం సూసైడ్ మొత్తానికి కూడా అటు సాదిక్ కారణం అంటూ చెప్పి సూసైడ్ లేఖలో కూడా పేర్కొంటూ ఉన్నారు. అయితే పూర్తిగా పోలీసులు ఏమంటున్నారు? సాదిక్ని ఎప్పటిలోగా పట్టుకునే అవకాశాలు ఉన్నాయి? గుడ్ ఈవినింగ్ రవిచంద్ర. ఏదైతే పంచాయతీరాజ్ శాఖ అండి ఏఈగా పనిచేసినటువంటి తెల్లపూడి నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్యకు కారణం ఏదైతే రైఫిల్ షూటింగ్ ట్రైనర్ అవుతున్నారో షేక్ సాదిక్ ఖాన్ ప్రస్తుతం వెతికిలాట అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు ఆ మొబైల్ ఏదైతే తెల్లపూడి నూకరాజు ఆత్మహత్యకు ముందు కారులో తన మొబైల్, భార్య మొబైల్, కూతురు సౌజన్య మొబైల్ కూడా అందులో విరిచి పర్సు కూడా వదిలేసిన నేపథ్యంలో ఒకవైపు ఏఈ నూకరాజుకి సంబంధించినంత వరకు అప్పటి వరకు ఉన్న డేటాను అంతా డిలీట్ చేసి కేవలం మరణ వాంగ్మూలం ఉన్నటువంటి పేపర్ను ఒకదాన్నే స్నేహితులకి తన డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి స్నేహితులకి, కుటుంబ సభ్యులకి పంపించే నేపథ్యంలో తర్వాత అది పోలీసులు ఆయన మృతదేహం నుండి హ్యాండ్ ఓవర్ చేసుకుని అందులో ఉన్నటువంటి ఆధారాల ప్రకారం ఈ ఘటన పూర్తిగా కూడా షేక్ సాదిక్ ఖాన్ అని భావించి అతను వెతుకులాట కోసం 10 బృందాలను అయితే నియమించారు. ఇప్పటి వరకు అతను ఆచూకీ లభ్యం కానటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం సౌజన్య మొబైల్ ని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపిస్తే ఖచ్చితంగా ఏదైతే సాదిక్ ఖాన్ కి అలాగే కుటుంబానికి సంబంధించి లేదంటే తనకి సాదిక్ ఖాన్ కి మధ్య జరిగినటువంటి సంభాషణలు కానీ, ఫోన్ కాల్స్ డేటా కానీ పూర్తి స్థాయిలో ఉంటే గనక పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం నిన్నటి నుంచి, ఎందుకంటే ఘటన జరిగే ఆదివారం నుంచి పూర్తి స్థాయిలో పరారైపోయిన తర్వాత రాత్రే సాదిక్ ఖాన్ కనిపించకుండా పోవడం, ఇంటి దగ్గరికి పోలీసులు వెళ్తే తన మొబైల్ కూడా అక్కడ వదిలేసి బయట నుంచి పూర్తిగా కూడా బట్టలు కూడా తీసుకెళ్లకుండా పరారైపోయిన నేపథ్యంలో ఎక్కడ ఉన్నారన్నది ప్రస్తుతం కాల్ డేటాని ఒకవైపు పోలీసులు ట్రేస్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వీళ్ళిద్దరికి మధ్య జరిగినటువంటి సంభాషణ అవ్వచ్చు, కాల్ డేటా కావచ్చు, పూర్తిగా వాట్సాప్ సమాచారం ఏమైనా జరిగే వీళ్ళిద్దరికి సంభాషణలు జరిగే అన్న కోణంలో కూడా పోలీసులు ఒకవైపు దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యేక బృందాలు గాలింపు చేస్తున్నాయి. మరొక వైపు ఏదైతే ఈ నూకరాజుకి సంబంధించి మృతదేహం లభించడం, పోస్ట్ మార్టం కూడా కంప్లీట్ చేసి బంధువులు కూడా అప్పగించిన నేపథ్యంలో నూకరాజు భార్య మీనా అలాగే కుమార్తె మౌనిక సంబంధించి ఆచూకీ ఇంకా కొనసాగలేదు. ధవళేశ్వరం ఎగువ భాగాన పూర్తిగా కూడా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఒకవైపు చెక్ చేస్తూ ఉంటే రెవెన్యూ, అగ్నిమాపక శాఖ అధికారులు కూడా ఈ గోదావరి అంతా కలిదిరుతూ ప్రస్తుతం వీళ్ళ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఈ నూకరాజు తన మరణ వాంగ్మూలంలో పూర్తి కారణం తన కుమార్తెని హింసించడం, చిత్రహింసలు గురి చేయడం, తమను ఆర్థిక పరంగానే అలాగే ఏదైతే తమకు తోడుగా ఉంటారని చెప్పి, ఎందుకంటే 2 సంవత్సరాల క్రితం నూకరాజు కుమారుడు సతీష్ హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదానికి గురి మృత్యువాత పడిన తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకున్నారనుకుంటే తాజాగా కుమార్తెకి సంబంధించి సౌజన్య ఆ భర్త కూడా ఇరువురు ఇంజనీరింగ్ చదువుకున్నప్పుడు క్లాస్మేట్, ఇరువురు పెద్దల్ని కూడా ఒప్పించి రావులపాలెం దగ్గర ఉన్న ఓబ్లంక ప్రాంతానికి చెందినటువంటి జగదీష్ రెడ్డిని ఇచ్చి వివాహం చేయడం, 15 సంవత్సరాలు గడిచిన తర్వాత వాళ్ళకి తొలిసారి 2 ట్విన్స్ పుట్టిన వెంటనే చనిపోయిన తర్వాత ఒక 4 సంవత్సరాలకి ఇప్పుడు ఉన్నటువంటి కార్తికేయ రెడ్డి పుట్టడం, ఇప్పటికీ అతను 10 సంవత్సరాలు ఉన్న నేపథ్యంలో స్థానికంగా ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న నేపథ్యంలో ఒక అపార్ట్మెంట్ లో వీళ్ళు ఏఈతో పాటు సౌజన్య ఉంటూ వస్తుంది. జగదీశ్వర్ రెడ్డి కూడా ఇక్కడే ఉంటూ పూర్తిగా కూడా రోడ్డు కాంట్రాక్ట్ వర్క్ పనులు చేస్తున్న నేపథ్యంలో అతనికి అనారోగ్య కారణం అయింది. అయితే ఆ కారణానికి కూడా షేక్ సాదిక్ ఖాన్ మత్తు ఇంజక్షన్ ఇచ్చి తర్వాత విషపు ఇంజక్షన్ కూడా ఇచ్చారు. అతను ఆరోగ్యం పాడడానికి పూర్తి కారణం షేక్ సాదిక్ ఖాన్ అంటూ కూడా ఏదైతే సౌజన్య మామగారు ఉన్నారో ఆ మామగారు కూడా పూర్తిగా నేను సర్పవరం పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు నమోదు చేసి పూర్తిగా నా కొడుకు మరణానికి పూర్తి కారణం షేక్ సాదిక్ ఖాన్ అని చెప్పి కూడా ఆయన స్వయంగా ఎవరు ఇచ్చిన నేపథ్యంలో 5 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఒకవైపు ఈ ఆత్మహత్యకు సంబంధించి
ఘటనకు సంబంధించి కేసు నమోదు చేశారు. అటు రాజమండ్రి పోలీసులు, ఇటు కాకినాడ జిల్లాకు సంబంధించి పోలీసులు ప్రస్తుతం కేసుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే ఘటన గల కారణాలన్నింటినీ కూడా సాంకేతికపరమైన ఆధారాల ద్వారా అయితే సేకరిస్తున్న పనులు ఉన్నాయి. ఇప్పటికీ షేక్ సాదిక్ కుటుంబ సభ్యులతో గానీ, అతను రైఫిల్ షూటింగ్ అకాడమీకి సంబంధించి కానీ అన్ని వివరాలు ఒకవైపు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే మృత్యువాత పడినటువంటి సౌజన్య ఎవరైతే ఉన్నారో ఆ సౌజన్య మృత వాళ్ళ ఆచూకీ కూడా లభ్యం కాకపోతే నిన్న తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. తన నడిపేటటువంటి స్కూటీలో 3 లెటర్లు కూడా అందులో పొరుచుపడడం జరిగింది. ఎందుకంటే తన భర్తను కూడా షేక్ సాదిక్ అనే విషపు ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేసి చంపేశాడని చెప్తూ కూడా ఏదైతే సౌజన్య ఒక లెటర్ లో పేర్కోవడం జరిగింది. తర్వాత మతం కూడా మారాలంటూ, ఇస్లాం మతంలోకి మారాలంటూ కూడా తను చిత్రహింసలు గురి చేస్తున్నాడని కూడా ఒక లెటర్ లో పేర్కోవడం జరిగింది. అటు తర్వాత తమ కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా ఏదైతే లాకర్లు కానీ సంబంధించి పూర్తిగా కూడా ఆస్తి పత్రాలు కూడా దాన్ని దగ్గర పెట్టుకుని, నువ్వు నాకు సరైన రీతిలో లొంగకపోతే ఈ విషయాలు ఎక్కడైనా బయటికి చెప్తే ఖచ్చితంగా నీ కుటుంబాన్ని అంతమందిస్తానని కూడా సాదిక్ ఖాన్ స్వయంగా చెప్పిన పరిస్థితుల్లో ఈ 3 లెటర్లు దొరికినాయి. పోలీసులు కూడా ప్రస్తుతం అది ఒకటి తల్లి మీనా రాసింది కాగా మిగతా 2 కుమార్తె సౌజన్య రాసినట్లుగా ప్రస్తుతం పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అది ప్రాథమికంగా ఈ సామూహిక ఆత్మహత్యలకి పూర్తి కారణం సాదిక్ ఖానే కాబట్టి గతంలో కూడా ఇతను స్విమ్మింగ్ కోచ్ గా పనిచేసేవాడు. ఒక ప్రైవేట్ స్కూల్లో పీఈటీగా చేసిన సమయంలో కూడా అక్కడ విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని గతంలో కూడా 2-3 కేసులు నమోదయ్యాయి. అయితే తాజాగా ఏదైతే ప్రో రైఫిల్ షూటింగ్ పేరిట అకాడమీ నడుపుతున్నాడో అందులో విద్యార్థినులు కూడా చాలా మంది అసభ్య ప్రవర్తనతో లైంగిక వేధింపులు కూడా పాల్పడేవాడని ఇప్పుడు ఉన్నటువంటి ఘటన జరిగిన తర్వాత ఒక్కొక్కటి వెలుగు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం సాదిక్ ఖాన్ ని పూర్తి వెతుకులాట అయితే చేస్తూ ఉన్నారు. అతను దొరికితే పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే దర్యాప్తులో ఇప్పటికే పోలీసులు అదుపులో సాదిక్ ఖాన్ ఉన్నాడనే ప్రస్తుతం సమాచారం తెలుస్తుంది. అయితే అధికారికంగా ఎందుకంటే అదుపులోకి తీసుకుంటే కనుక 24 గంటల కోర్టు ముందు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా విచారణలో భాగంగానే అక్కడ మా అదుపులో లేడు, గాలింపు చర్యలు చేపడుతున్నామని ఉన్నతాధికారులు అయితే చెప్తున్న మాట ఒకవైపు నిజమైనప్పటికీ ప్రస్తుతం సాదిక్ ఖాన్ పోలీసులు, రాజమండ్రి పోలీసులు అదుపులో ఉన్నారో అతను విచారిస్తున్నారు. పూర్తి కారకుడు ఈ కుటుంబానికి కాలయముడిగా మారినటువంటి సాదిక్ ఖాన్ కి కఠిన శిక్షలు అయితే పడాలని చెప్పి ఇటు ఏఈ నోకరాజు కుటుంబ సభ్యులు అయితే కోరుతున్నారు. ఒకవైపు నోకరాజు ఈయంకుడికి సంబంధించి భాస్కర్ రెడ్డి కూడా దీనిపై కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో సాదిక్ ఖాన్ పట్టుకుంటే ఈ కేసుకి ఒక ఎండ కార్డు పడే అవకాశం ఉంది. రచన. థ్యాంక్ యూ వర్మ.